సంఘ కాపరులకు అలాగే వచ్చినటువంటి ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి మహిమగల నామంలో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మనకున్నటువంటి సమయం వాక్యం కొరకు ఒక గంట వ్యవధి ఉంది. దీన్ని మనం జాగ్రత్తగా సద్వినియోగపరుచుకుందాం. బైబిల్ గ్రంథము అందరూ తెరిచి ఆదికాండము మొదటి అధ్యాయము ఒకసారి తెరచి ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం అందరము కలిసి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికాయి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి ఘనమైన గొప్ప తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో మేమందరము కలిసి ఈ ఉదయకాలాన అబుదాబి ప్రాంతంలో పరిశుద్ధమైనటువంటి మీ పాద సన్నిధిలో కూడుకొని స్తుతించుటకు, నాయనా మిమ్మల్ని ఆరాధించుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన ఏ మాటలైతే మేము ధ్యానించబోచున్నామో మా అందరికి అవి ఎంతో దీవెనకరంగా ఉండేలాగా సహాయం చేయమని, ప్రభువా మీరే మహిమ పొందమని యేసు ప్రభువారి పవిత్రమైన నామములోనే మీ ఆత్మ సహాయం చేత ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ముందుగానే మీకు పాంఫ్లెట్ ద్వారా లేకపోతే వాట్సాప్లో తెలియజేయబడే ఉంటుంది ఈనాటి అంశం. కోరుకున్న వానికి కొదువ ఉన్నదా? అది ఈరోజు మన అంశం. కోరుకున్న వానికి కొదువ ఉన్నదా? ఈ అంశంలో కోరుకున్న ఆయన ఎవరు, ఆయన కోరుకున్నది ఎవరిని అనే ప్రశ్నలు వేస్తే, ఇప్పుడే మనం ఆదికాండం మొదటి అధ్యాయము 26వ వచనంలో ఉన్న మాటలు చూశాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. నరులంటే మనం, స్త్రీ పురుషులు, మానవులను పుట్టించాలి అని అనుకున్నది దేవుడు. అది ఆయన కోరిక. ఆయన కోరుకున్నాడు గనుక మనము అన్న వారము భూమి మీద పుట్టాము. ఆయన అనుకోకపోయి ఉన్నా కోరుకోకపోయి ఉన్నా మనం ఎవ్వరము కూడా ఉనికిలో ఉండేవారము కాదు. గనుక మన ఉనికికి దేవుడే కారకుడు, మన ఎడల ఆయనకున్నటువంటి కోరికే కారణము అని మనకు అర్థమవుతుంది. ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. కీర్తనల గ్రంథంలో 100వ కీర్తన, కీర్తనల గ్రంథములో 100వ కీర్తన, అందులోని 3వ వచనాన్ని చూద్దాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయన అనుందా, ఆయనే అనుందా? ఆయనే మనలను పుట్టించెను. కింద ఫుట్నోట్లో మనలను మనమే సృజించుకొనలేదు. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనలను మనమే సృజించుకొనలేదు. మానవులు తమకు తాముగా అనుకొని పుట్టిన వాళ్ళు కాదు.
ఇంకా చెప్పాలంటే ఆ ఆదికాండం మొదటి అధ్యాయంలో మానవ జాతి కంటే ముందు పురుగు జాతి, అలాగనే మనకు జంతు జాతి, అంతకంటే ముందు మనకు పక్షి జాతి, అంతకంటే ముందు మనకు జలచరాలు, సూర్యచంద్ర తారలు, వృక్ష ప్రపంచం, ఈ టోటల్గా సృష్టి. ఈ సృష్టి అంతా ఉనికిలోనికి వచ్చింది అని అంటే సృష్టిలో ఏది కూడా తనకు తాను అనుకొని వచ్చింది కాదు. దేవుడు అనుకున్నాడు గనక సృష్టి వచ్చింది. సృష్టికర్త కోరుకున్నాడు గనక సృష్టి వచ్చింది. ప్రతి అణువు కూడా, ప్రతి ప్రాణి కూడా, మనం మానవులం కనుక మనం కూడా రైట్. అయితే ఇప్పుడు ప్రశ్న, ఎందుకు కోరుకున్నాడు? మనలను దేవుడు ఎందుకు కోరుకున్నాడు? అవసరమయ్యా? మనతో ఆయనకి ఏమైనా అవసరం ఉండి, మనము లేకపోతే ఆయనకి ఏదైనా కొదువ ఉండి, ఆ కొదువను తీర్చుకోవడానికి ఆయన మనల్ని కోరుకున్నాడా? అది ప్రశ్న. నాకు నీళ్లు తాగాలనిపిస్తుంది, అది నాకు ఉన్నటువంటి అవసరత, అందుకు నీళ్ళు అడిగాను. ఆకలి అయితే ఆహారం, దాహం అయితే నీరు, వేడి ఎక్కువ ఉంటే ఏసీ లేదా ఫ్యాన్. భూమి మీద నేను బ్రతకడానికి గాలి కావాలి, ఆహారం కావాలి, నీరు కావాలి, నివాసం కావాలి, వెలుగు కావాలి. మనందరికీ ఇవన్నీ అవసరమైనవి. ప్రతిరోజు మనము గాలి పీలుస్తూ బ్రతుకుతున్నాం, నీళ్లు తాగుతూ బ్రతుకుతున్నాం, ఆహారం తింటూ బ్రతుకుతున్నాం, నేల దాన్ని ఉపయోగించుకుంటూ బతుకుతున్నాం, సూర్యుని వెలుగు ఉపయోగించుకుంటూ బతుకుతున్నాం, వర్షమును ఉపయోగించుకుంటూ మనం బతుకుతున్నాం. ఇలా మాట్లాడుకుంటూ పోతే మనం బతకడానికి ప్రతి క్షణం ఏదో ఒక దానిని ఉపయోగించుకుంటున్నాం. ఇంత ఉపయోగించుకొని బతుకుతున్నా ప్రతిరోజు మనకి ఇంకా ఏదో కొదువు ఉంటుంది. నీకేమైనా అవసరాలు ఉన్నాయా అని అడిగితే ఎందుకు లేవు అని అంటాం మనం. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎప్పుడు మనకు ఏదో కొరత, ఏదో కొదువ, ఏదో అవసరత. అది మన స్థితి. కొదువ ఉంది కనుకనే ప్రతిరోజు మనం కష్టపడతాం, కొరత ఉంది కనుకనే దాన్ని సంపాదించుకోవడానికి ఏదో ఒక పని చేస్తాం. ఇండియాను వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అడుగుతున్నాను అందరినీ. ఏదో అవసరం ఉంది, ఏదో కొరత ఉంది, ఏదో కొదువు ఉంది. ఆ కొదువును తీర్చుకోవడానికి, ఆ కొరతను తీర్చుకోవడానికి, ఆ అవసరతను తీర్చుకోవడానికే ఇంటిని, కుటుంబాన్ని, బంధువులను, మిత్రులను, సొంత ఊరిని అన్నిటినీ విడిచిపెట్టి ఇక్కడికి రావడం. ఇది మన స్థితి. మరి దేవుడు సృష్టిని అంతటినీ చేశాడు, అందులో మనలను చేశాడు. మళ్ళీ ప్రశ్న, మనకు ఎలాగైతే నిత్యము ఏవో ఒక అవసరతలు, ఏదో ఒక అవసరత ప్రతి క్షణం ఎలాగైతే ఉంటుందో, దేవుడు కూడా అలాంటి అవసరతలను తీర్చుకోవడానికే, ఆ కొదువును తీర్చుకోవడానికే ఈ నింగిని, ఈ నేలను, ఈ గాలిని, ఈ టోటల్ సూర్యచంద్ర తారలను చివరికి మనల్ని చేసుకున్నాడు. బైబిల్ ఏమంటుందో చూద్దాం రండి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. ముందుగా 24వ వచనం చూద్దాం. ముందుగా 24వ వచనం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన వాడే దేవుడు. మనకు తెలుసు, కేవలము ఈ జగత్తును అందలి సమస్తమును నిర్మించిన వాడే కాదు దేవుడు, ఆయనే ఆకాశమునకును భూమికి ఏమై ఉన్నాడు? ప్రభువై ఉన్నాడు. ప్రభువై ఉండడం అంటే
ఆకాశానికి ఏమైనా అవసరమైతే ఆకాశం ఆయన వైపు చూస్తుంది. భూమికి కూడా ఆయనే ప్రభువు. అంటే భూమికి ఏమైనా అవసరమైతే ఆ భూమి ఆయన వైపు చూస్తుంది. షేకులు పరిపాలిస్తున్నారు కదా ఎమిరేట్స్ని. మనకేమైనా అవసరమైతే ఈ దేశంలో ఉంటున్నారు కనుక వారి వైపు చూస్తారు. ఏ రోజైనా మీ దగ్గరికి షేక్ వచ్చి నాకు కొంచెం అవసరం ఉంది ఎవరిని ఇస్తావని అడిగాడు? అడగడు. కారణం ఆయన రాజు గనుక, ప్రభువు గనుక ఇచ్చే స్థితిలో ఉన్నాడు. ఆయన అడిగే స్థితిలో కాదు. కొన్ని సందర్భాలలో రాజులు కూడా అడుగుతుంటారు. కానీ ఇక్కడ దేవుడు అనే సృష్టికర్త ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఏంటి దాని అర్థం? హస్తకృతములైన ఆలయములలో నివసించడు. అడుగుతున్న ప్రశ్న ఎందుకు అని అడిగితే, అసలు ఆయనే అన్నిటికీ ప్రభువు. దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున, అది రీజన్. హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసించడు అంటే అర్థం ఏంటి? అసలు ఆకాశమును భూమిని సమస్తమును నిర్మించిన వాడే ఆయన. తాను నిర్మించిన వాటిపై ఆధారపడేవాడు కాదు మన దేవుడు. గమనిస్తున్నారా? సృష్టికర్త సృష్టిపై ఆధారపడేవాడు కాదు. సృష్టిపై ఆధారపడేవాడైతే ఆయన సృష్టికర్త అని అనిపించుకోడు. సృష్టికర్తకు సృష్టికి ఉన్న వ్యత్యాసం ఏంటని అడిగితే, సృష్టి అన్నది సృష్టికర్తపై ఆధారపడుతుంది. దేనికైనా ఆయన సృష్టిపై ఆధారపడ్డాడు. దాని మీనింగ్ అదే. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసించడానికి సృష్టిపై ఆధారపడే స్థితిలో సృష్టికర్తలు. 25వ వచనం కింది మాట, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. తెలుగే చాలా క్లియర్గా ఉంది అక్కడ మెసేజ్. చదవబడినటువంటి వచనములో ఆయన కొదువ ఉన్నవాడు కాదు అంటుంది బైబిల్. తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు అనే మాట చూడండి. తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఏదైనాను కొదువై ఉన్నట్టు అంటే దాని అర్థం ఏంటి? ఆయనకు ఏది కొదువ లేదని. అదేనా దాని మీనింగ్? తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు అంటే అసలు ఏది కొదువ లేదని ఆయన. పైపెచ్చు అందరికీ జీవం కావాలి, అది ఆయన ఇస్తున్నాడు. అందరికీ ఊపిరి కావాలి, అది ఆయన ఇస్తున్నాడు. ఇక మానవులకు అవసరమైనవి ఏవైతే ఉన్నాయో ఆ సమస్తమును ఇచ్చుచున్నవాడే దేవుడు. మీకైనా నాకైనా ఆయనతో మనకు అవసరాలు ఉంటాయి, కానీ మనతో ఆయనకు అవసరాలు ఉండవు. ఆయనతో మనకు అవసరం ఉంటుందే కానీ ప్రతి క్షణం మనతో ఆయనకు ఏ అవసరం ఉండదు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడే గాని ఆధారపడేవాడు కాదు.
ఇది దేవుని యొక్క స్వాతంత్రం, దేవుని యొక్క ఇండిపెండెన్స్. ఇది దేవుని యొక్క స్థితి. అప్పుడప్పుడు రోషంతో కొన్ని మాటలు అంటాం మనం. నేను ఎవడికి తలదించాల్సిన అవసరం లేదు, ఎవడి మోచేతిని నేను తాగట్లేదు. అది కొంతవరకే కరెక్ట్. అది ఉండొచ్చు, మనం ఎవడి మోచేతిని తాగట్లేదు, దేవుని మోచేతి నేను తాగే బతుకుతున్నాం. ఇది రెండో యాంగిల్. ఒక్క క్షణము దేవుడు మనల్ని వదిలేస్తే ఆ ఒక్క క్షణంలోనే రాలిపోయే జీవితాలు మనకి. కింద 28వ వచనం చూద్దాం, 28. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, మనము ఆయన యందు చలించుచున్నాము, మనము ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. బ్రతకడానికి ఆయన దిక్కు, చలించడానికి ఆయన దిక్కు, ఉనికి కలిగి ఉండడానికి ఆయనే దిక్కు. మనము ఆయనపై డిపెండ్ అవుతున్నాం, ఆయన మనపై డిపెండ్ అవ్వట్ల. ఇది దేవునికి మనకున్నటువంటి వ్యత్యాసం. బ్రతుకు కాలంలో ఏ సందర్భంలోనైనా, ఏ కారణం చేతనైనా మనం అజ్ఞానంగా, నేను లేకపోతేనండి మా ఊర్లో పనులు అవ్వండి, దేవుని పనులు, మనకు తెలియకుండా ఒక్కొక్కసారి ఆ ఫీలింగ్స్లోకి వెళ్ళిపోతాం. అంటే మా ఊర్లో దేవుడికి నేను తప్ప ఇంకా దిక్కెవరు లేరు, ఆ మాట అన్నాం కానీ కలరింగ్ అంతా అదే. మా ఊర్లో నేను లేకపోతే దేవుని పని చేయడానికి ఒక్కడు ఉండడు, ఏదో మీటింగ్స్, మందిరమో ఏదో. మనము దాన్ని ఏ ఇంటెన్షన్తో అన్నా మనము దేవుడు నాపై ఆధారపడుతున్నాడన్న స్టేట్మెంట్ ఇస్తున్నట్టు. బైబిల్లో దేవుడు రోషము గల దేవుడు అని ఉంటుంది. మన మాటల చేత, అజ్ఞానము చేత దేవుడికి రోషం పుట్టించకూడదు. ఏలియా గారికి ఆకలి దేని చే, ఎవరి చేత పంపించాడు ఆహారాన్ని? కాకుల చేత. అది దేవునికే బెస్ట్. బోధకుడా నీ శిష్యులను ఊరకుండమని చెప్పుము అని అన్నారు వాళ్ళు స్తుతిస్తుంటే. దానికి ఏష్టం అన్నమాట ఏంటి? వాళ్ళు ఊరకున్న ఎడల రాళ్ళు కేకలు. నిజంగా చేస్తాయా? డైలాగ్ బాగుందని అన్నాడు. అలా చిటికేస్తే రాళ్ళు కేకలేస్తాయి. బాప్తిస్టు యోహాను గారు అంటున్నారు పరిసయ్యులతో, సద్దుకయ్యులతో, అబ్రహాం వాగ్దానాన్ని గొప్పలు చెప్పుకోకండి, దేవుడు అనుకుంటే ఈ రాళ్ల వలన అబ్రహాంకు పిల్లలను పుట్టిస్తాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడు, బండ నుండి నీళ్లను రప్పించిన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మనపై డిపెండ్ అయ్యి ఆయన ఉండడానికి. దేవుడు ఏ కారణము చేతనైనా మన ఎవ్వరి మీద ఆధారపడేవాడు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. నేను లేకపోతే దాన్ని అర్జెంటుగా సమాధి చేసి సిమెంట్తో కట్టేయాలి సమాధి. నా మాట రేపు ఉంటామో లేదో గ్యారెంటీ లేదు. మనము మరుసటి క్షణానికి మనం ఉంటామో లేదో తెలియని మనము, ఈ గుండె చప్పుడు ఎప్పుడు ఆగిపోతుందో తెలియని మనము, దేవుడు నాపై ఆధారపడుతున్నాడని అనుకోవడం అవివేకం అవుతుంది, అజ్ఞానం అవుతుంది. దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచిద్దాం. కొన్ని వచనాలు చూద్దాం. యోబు గ్రంథం 41వ అధ్యాయం, అందులోని 11వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 41:11 చదువుతున్నాం. నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకు ఎవడైనను ఏమైనను ఇచ్చేనా? అబుదాబిలో ఎవరైనాను ఇచ్చేనా అని అడుగుతున్నా నేను. చెప్పండి. మళ్ళీ
నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకు ఎవడైనను ఏమైనను ఇచ్చేనా ఆకాశ వైశాల్యమంతటి క్రింద ఉన్నదంతయు నాదే కదా. ఈ సందర్భంగా కొన్ని నిజాలు మాట్లాడతాం. మనకేమైనా అవసరమైతే దేవుని దగ్గరకు వచ్చి బేరాలు పెడతాం. మనం, దేవా నువ్వు నాకు అది చేస్తే నీకు ఇది ఇస్తాను. మొక్కుబడి, బేరసారాలు. ఓ 10వ తరగతి అబ్బాయి రేపటి నుంచి పరీక్షలు అనగా ఫైనల్ పరీక్షలు, దేవుని దగ్గరకు వచ్చేది ఇప్పుడు సెటిల్మెంట్ కోసం. ఎలాగైనా సరే దేవుని సహాయాన్ని పొందుకోవాలి. దాని కొరకు అర్జెంటుగా ఈ 10వ తరగతితో ఏం చేశాడు చెప్పనా? కవితతో స్టార్ట్ చేశాడు ప్రార్థన. కవిత, యేసయ్యా రేపే పరీక్ష, నువ్వే నాకు రక్ష. ఏంటి? యేసయ్యా రేపే పరీక్ష, నువ్వే నాకు రక్ష, ఫెయిల్ అయితే శిక్ష, తొక్కాల్సి వస్తుంది రిక్ష అని కవితతో స్టార్ట్ చేసి రేపటి నుంచి పరీక్షలు, ఒక్క ముక్క రాదన్న సంగతి నాకు నీకు తప్ప ఎవడికి తెలియదు ప్రపంచంలో. ప్రతి నెల ఫీజులు కట్టి నేను ఇరగదీస్తున్నాను అనుకుంటాడు అమాయకంగా మా అయ్య. దిక్కులేని వాళ్ళకు నువ్వే దిక్కు అని అందరూ అంటుంటే నాకు ఎవరో చెప్పారు, అది నాకు గుర్తొస్తుంది ఇప్పుడు. 6 సబ్జెక్టులు, 6 రోజులు, ఆపద్బాంధవుడు నువ్వే. ఎలాగైనా సరే రేపటి నుంచి నేను రాసే పరీక్షల్లో అన్ని నాకొచ్చినవే ప్రశ్న పత్రాలు, క్వశ్చన్ పేపర్లు ఉండేలా చూడు ప్రభువా. ఇప్పుడే అన్నా నాకేం కాదు. ఆ క్వశ్చన్ పేపర్ ప్రింట్ 2 నెలలు అయింది ఆల్రెడీ. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వచ్చి చాలాసేపు పేపర్లు. ఇప్పుడు యేసు ప్రభుకి ఎంత వర్క్ అంటే వీటికి ఏమొచ్చో ఫస్ట్ ఆయనకు తెలుసుకొని క్వశ్చన్ పేపర్లో ఏమున్నాయి చూసి అర్ధరాత్రి SICL అందరు వెళ్ళిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్లు మార్చాలి. ఇప్పుడు ఇది గొంతు మీద కత్తి పెట్టినట్టు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అన్ని నాకు వచ్చినవే ఉండేలా చేయకుండా ఎప్పుడు చేయాలి? రేపు పొద్దున పరీక్షలు పెట్టుకొని. ఇక మనోడి తెలివి ఎంత ఉంటుందంటే, ఒకవేళ నేను సరిగా రాయకపోయినా రేపొద్దున నా పేపర్ ఎవరైతే దిద్దుతారో ఆ చేతిలో నీ చెయ్యట్టి నన్ను పరీక్షల్లో పాస్ చేస్తే ఆయనకేంటి అని అడిగితే, అలా నన్ను 6 సబ్జెక్టులలో పాస్ చేస్తే 116 నీకు. ఎంత? 100 రూపాయల నోటు, పక్కన 10 రూపాయలు చిన్న నోటు, 5 రూపాయలు పెద్ద పిల్ల, పక్కన రూపాయి చిన్న పిల్ల. ఇప్పుడు ఆ దేవునికి అన్ని ఉండి ఆ 101 తక్కువైనట్టు. వాడు 6 సబ్జెక్టులు పరీక్ష ఫీజే 600 కట్టాడు. పరీక్ష ఫీజే 600 కట్టాడు. సంవత్సరం అంతా వీళ్ళ నాన్నగారు ఎంత ఫీజు కట్టింటాడో మనకు తెలియదు. స్కూల్ ఫీజు, పుస్తకాలకు, వాటికి. రోజు పరీక్ష రాసి రావడానికి వీరికి మళ్ళీ 100-200 ఖర్చు. ఇలాంటి వాడిని పాస్ చేస్తే ఎత్తిస్తారట ఆయనకి 100. ఇప్పుడు 100 రూపాయలు తను కొనేయాలని బైబిల్ అంటుంది, తనకు ఏదైనను కొదువన్నదే లేదు. చూస్తున్నాం కదా 41:11. నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకు ఎవడైనను ఏమైనను ఇచ్చేనా ఆకాశ వైశాల్యమంతటి క్రింద ఉన్నదంతయు నాదే కదా. ఎట్లుంది ఆ స్టేట్మెంట్? ఇలాంటి దేవుని పట్టుకొని మనం అలా చిగులు కొనేద్దాం అనుకుంటుంటాం. 50వ కీర్తన, కీర్తనల గ్రంథములోని 50వ కీర్తన, గీతం 10-12 వచనములు చూద్దాం.
దేవుడు మాట్లాడుచున్నాడు. 10-12 వచనములు. అడవి మృగములన్నీయు, వేయి కొండల మీది పశువులన్నీయు నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి, లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి గొనినను నీతో చెప్పను అంటే నిజంగా నాకు ఆకలి అవుతుందని కాదు. ఒక్కవేళ ఆకలి అయినా నీ మీద ఆధారపడి బతికేటోడిని కాదు నేను. అది మీనింగ్ అక్కడ. ఆ దేవుని కూడా ఆకలి అవుతుందేమో, ఆయన ఏం తింటాడో ఫుడ్ అనుకోకూడదు అక్కడ. అసలు నీ మీద ఆధారపడేవాడిని కాదంటున్నాడు ఆయన. దేవుని గురించి మనం ఆలోచించేటప్పుడు ఎప్పుడు కూడా ఆయనను గురించినటువంటి వాస్తవాలు, ఆయన ఔన్నత్యము, ఆయన ఉన్నత స్థితి, దీనంతటిని ఎరిగి ఉంటేనే ఆయనను ఆయనగా మనం ఆరాధించగలం. ఆయన గురించి మనం ఆలోచించేటప్పుడు కానీ, ఆయన గురించి మనం మాట్లాడేటప్పుడు కానీ, ఆయన గురించి మనం ఊహించుకునేటప్పుడు కానీ చాలా తక్కువ స్థాయిలో ఊహించుకునే అజ్ఞానములో మనం బతకూడదు. అందుకే దినదినము దేవుని గురించిన జ్ఞానమంతా మనము అభివృద్ధి చెందుతూ ఉండాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన గురించినటువంటి మాటను ఒకసారి చూద్దాం. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం, తెలుగు బైబిల్లో 9-12 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో మధ్యలో ఒక మాట ఉంటుంది, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు ఉందన్నమాట. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలంటే ఆయనను సంతోష పెట్టాలి. ఆయనను సంతోష పెట్టాలి అని అంటే ఆయనను గూర్చిన జ్ఞానమందు మనం అభివృద్ధి చెందాలి. ఇంతవరకు నేను చెప్పిన దాన్ని బట్టి చెప్పండి, ఏ అవసరతకైనా దేవుడు మన మీద ఆధారపడతాడు? ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, అసలు దేవునికి ఏమైనా అవసరాలు ఉంటాయా? అవసరాలు అనేవి మనకుండే, దేవునికి కాదు. ఎందుకంటే ఆయన సంపూర్ణ స్వతంత్రుడు. ఏ అవసరమైనా ఆయనకుంటే ఆయన సంపూర్ణ స్వతంత్రుడు అవ్వలేడు. అవసరాలలో ఉన్నవాడు స్వతంత్రుడు కాడు. ఇది మినిమం నాలెడ్జ్ అంటారు, రైట్? అప్పుడప్పుడు మనకు తెలియక దేవుడు ఒకప్పుడు ఒంటరివాడు, ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి నన్ను నిన్ను చేసుకున్నాడు అనే ఫీలింగ్స్ వస్తుంటాయి మనకు. నేను పుట్టి ఆయన ఒంటరితనాన్ని పోగొడుతున్నాను అనేటువంటి కలరింగ్లో ఉంటాం మనం బతుకుతూ. ఒకప్పుడు నేను కూడా అలానే అనుకునేవాడిని, దేవుడు ఒంటరివాడు, అందుకే మానవులను కలిగించి ఆయన తన ఒంటరితనాన్ని పోగొట్టుకున్నాడు అనుకున్నోడే కాదు, అన్నోడిని కూడా. తర్వాత వాక్యం చదివేటప్పుడు నాకు తెలిసిన సత్యం, నో, ఇదే అబుదాబిలో 2 రోజుల కిందట కదా మనం మాట్లాడుకున్న మాటలు. దేవుడు ఇందాక ఆదికాండంలో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు అనే ఆ భాషలో మన అనే పదం బహుళత్వాన్ని సూచించట్లా? అలా 66 పుస్తకాలు చదివితే మనందరం బ్యాప్టిజం ఏ నామముల్లో తీసుకోవాలి? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామముల్లో. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు కనబడట్లేదు బైబిల్లో మనకు. ముగ్గురు అనేది బహుళత్వమా, ఏకత్వమా? బహుళత్వం. జగత్తు పునాది వేయబడక మునిపే భూతకాల నిత్యత్వములో ఈ ముగ్గురు ఏకమై నిత్యము సహవాసము కలిగిన వారు. తండ్రి అయిన దేవుడు మధ్యలో వచ్చినవాడు కాదు, యేసుక్రీస్తు ప్రభు మధ్యలో వచ్చినవాడు కాదు, పరిశుద్ధాత్ముడు మధ్యలో వచ్చినవాడు కాదు. 66 పుస్తకాలు చదివితే మనకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు ఏకమైన స్థితిలో కనబడుతూ ఉంటారు. ముగ్గురు ఉన్నారు, ఏకమై ఉన్నారు. ముగ్గురు ఉన్నారు, ఏకమై ఉన్నారు.
ఆ ఏకత్వం గురించి నేను మాట్లాడట్లా. మనకు తెలుసు కదా, చదువుతున్నాం కదా. ఈ ముగ్గురు నిత్యులు. ఈ నిత్యులైన ముగ్గురికి మధ్య నిత్య సహవాసం ఉంది. తండ్రి అయిన దేవుడు ఎప్పుడు ఒంటరివాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఒంటరివాడు కాదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఒంటరివాడు కాదు. ఈ ముగ్గురి మధ్య నిత్య సహవాసం ఉంది, నిత్య సంభాషణ ఉంది, నిత్య ప్రేమ ఉంది. వారి ముగ్గురు మధ్య ఉండే ఆ నిత్య సహవాసము ముందు మనము దేవునితో చేసే సహవాసం ఇంత కూడా పనికిరాదు. ఆయన మనలో మాట, దేవునితో మనం సహవాసం అసలు చేస్తామా? వారంలో ఒక్కరోజు దేవుని సన్నిధికి రావాలంటే చాలా ప్రిపేర్ అవ్వాలి. దానికి ఆ ప్రిపరేషన్లు అన్ని కుదరాలి. కుదిరితే వస్తాం, టైం ఉంటే వస్తాం, వీలైతే వస్తాం, ఇన్ని ఉంటాయి కదా. వారంలో ఒక్కరోజు ఒక 2-3 గంటలు దేవుని సన్నిధికి వచ్చి కూర్చోడానికే మనకు చాలా లెక్కలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి. కుదిరితేనే మనమట పుట్టి ఆయనతో సహవాసం చేసి ఆయన ఒంటరితనాన్ని పోగొట్టేస్తామట. అంతుందా? చక్కగా అరగంట ప్రార్థన చేసిన దాఖలాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. ప్రార్థనలు మనవి మెరుపు లాంటి ప్రార్థనలు. మెరుపు లాంటి ప్రార్థనలు అంటే అలా స్టార్ట్ చేసి అలా ఏం చేస్తాం అంటే ఎప్పుడు ఏం చేసామో మనకు తెలియదు. అరగంట సేపు మోకరిల్లి ప్రార్థన చేయాలంటే మనం ఇప్పుడు ఆలోచించాలి, అరగంట ఏం చేస్తాం అమ్మా? మనకు దేవునితో సహవాసం ఉందా? బాగానే. దేవునితో మనం చేసేది పెద్ద సహవాసమే కాదు. ఏదో ఆయన ఒంటరివాడు, సహవాసము మనతో సహవాసం ఏర్పరచుకొని తన ఒంటరితనాన్ని పోగొట్టుకునేటువంటి అవసరతలో ఉన్నవాడు కాదు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎప్పుడూ ఒంటరివాడు కాదు. ఆయన ఉనికిలో బహుళత్వం ఉంది. ఆ బహుళత్వంలో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు నిత్యులై, నిత్య సమానులై, నిత్య సహ స్వభావం కలిగిన వారై సదా వారు నిత్య ఆనందంలో ఉంటారు. నేను దేవుని ఒరిజినల్ స్థితి గురించి మాట్లాడుతున్నా. చూస్తున్నారా? నేను ఆకలి కోరినను నీతో చెప్పను. అలా మనం బైబిల్ అంతా చదివితే దేవుడు నిత్యము ఒరిజినల్గా ఆయన సదా ఆనందభరితుడై ఆయన బ్రతుకుతూ ఉంటాడు. ఈ సందర్భంగా ఇంత చెప్తున్నప్పుడు మనకు జనరల్గా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. మరి నాతో అవసరమే లేనప్పుడు నాకున్న ఇంపార్టెన్స్ ఏముంది, నా జీవితానికి అర్థం ఏముంది అనే క్వశ్చన్ జనరల్గా రేజ్ అవుతుంది. అంటే నేనేం ముఖ్యుణ్ణి కాదా? నాకు ఏమి నా జీవితానికి ఏం అర్థం ఉంది? అసలు దేవునికి నాతో పనే లేనప్పుడు, దేవునికి నాతో అవసరత లేనప్పుడు నాకున్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటి క్వశ్చన్ మనకు రేజ్ అవుతుంది. విషయం ఏంటంటే, ఏ దేవుడైతే ఏ అవసరతలు లేని స్థితిలో ఉన్నాడో ఆయన 2 రకాల సంకల్పాలు కలిగి ఉంటాడు. అందులో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వచనం చూద్దాం. తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము చూద్దాం. తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. నెక్స్ట్ మాట, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చెయ్యలేడు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు పరిశుద్ధుడు, అదే ఆయన క్యారెక్టర్, ఆయన స్వభావం. ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా ఆ పరిశుద్ధతను కొంచెమైనా కోల్పోయే అవకాశం ఉందా? కోల్పోతాడా? సిచ్యువేషన్ బట్టి ఆయన మారిపోతుంటాడా? నో. ఆయన నిత్యము పరిశుద్ధుడు, ఎప్పుడు మారడు. అదే ఆయన నేచర్, అదే ఆయన క్యారెక్టర్. దానికి వ్యతిరేకంగా ఆయన ఎప్పుడు ఉండడు.
పరిశుద్ధుడు, ఎప్పుడు పరిశుద్ధుడే. మంచివాడు దేవుడు, ఎప్పుడు మంచోడే. ఎప్పుడైనా పొరపాటున ఆయన మంచిని కోల్పోయే అవకాశం లేదు. దేవుడు ఎప్పుడు చెప్పినా నిజమే చెబుతాడా, అబద్ధాలు కూడా చెబుతాడా? బైబిల్ అంటుంది ఆయన గురించి, ఆయన అబద్ధం ఆడ నేరని దేవుడు, అబద్ధం ఆడ జాలని దేవుడు. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఇవన్నీ కూడా దేవుని అవశ్యక సంకల్పము అంటారు. అవశ్యక సంకల్పం అంటే ఆయన అలానే ఉంటాడు, దానికి భిన్నంగా ఉండడు. ఆయన అలానే ఉంటాడు, దానికి భిన్నంగా ఉండడు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఉన్నవాడు, నిత్యుడు. భవిష్యత్తులో కానీ ఎప్పుడైనా దేవుడు ఉండకుండా మాయమైపోయే అవకాశాలు ఉన్నాయా? అసలు దేవుడే లేకోకుండా ఉండేటువంటి స్థితి ఉంటుందా? నో. దేవుడు ఎప్పుడు ఉంటాడంతే, మనం ఉండం. కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. దేవుడు అది కాదు. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అది దేవుని యొక్క అవశ్యక సంకల్పము అంటారు. అవశ్యక సంకల్పం అంటే ఆ సంకల్పానికి భిన్నంగా దేవుడు ఏది చేయడు, కంపల్సరీ అలానే ఉంటాడంతే. 10 మంది ఉన్నా పరిశుద్ధంగానే ఉంటాడు, ఎవరు లేకపోయినా పరిశుద్ధంగానే ఉంటాడు. 10 మంది ఉన్న జ్ఞానిగానే ఉంటాడు, 10 మంది లేకున్నా జ్ఞానిగానే ఉంటాడు. ఆయన జ్ఞానాన్ని ఎప్పుడు కోల్పోడు, తెలివిని ఎప్పుడు కోల్పోడు, మంచిని ఎప్పుడు కోల్పోడు. ఆయనకు రెండో సంకల్పం ఒకటి ఉంది. అది చెప్పే ముందుగా జాగ్రత్తగా ఇప్పుడు చెప్పే ఒక ఎగ్జాంపుల్ మీరు అందరు జాగ్రత్తగా వినాలి. కేజ్రీవాల్ అనే ముఖ్యమంత్రి తెలుసు కదా మనకు ఇండియాలో. ఆయనకు ఒక పార్టీ ఉంది. ఏంటి ఆ పార్టీ పేరు? ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ అని వినే ఉంటారు. ఆయన తనున్న రాష్ట్రంలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత ఎలక్షన్లు వచ్చాయి దేశమంతటా. తన పార్టీ తరపున మరొక రాష్ట్రంలో ఒక ఆయన నిలబెడితే ఆ పార్టీ గెలిచి ఆ కొత్త రాష్ట్రానికి లేదా ఇంకొక రాష్ట్రానికి ఈయన పార్టీ తరపున ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. అంటే ఒకటే పార్టీ, ఈయన ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి, ఇంకొక ఆయన ముఖ్యమంత్రి మరొక రాష్ట్రానికి. ఈ ఆనందంతో ఆ కొత్త రాష్ట్రం ఏదైతే ఉందో ఈయన ముఖ్యమంత్రి అయినటువంటిది, ఈయన కూడా అక్కడికి వెళ్ళి ప్రెస్ మీటింగ్ పెట్టాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ కొన్ని సంవత్సరాల కింద. ఇలాగనే మీడియా వాళ్ళందరూ వచ్చి ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటే చెప్తున్నారు. ఈ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ఉన్నారు, ఆయన పక్కన నూతన ముఖ్యమంత్రి, 2 ముఖ్యమంత్రులు ఉన్నారు. అందరు ప్రశ్నలు అడిగిన తర్వాత చిట్ట చివరిన ఒక ఆయన లేచి, సార్ ఒక చిన్న మాట అడగొచ్చా? అడగారు. రాజకీయాల గురించి కాదు కానీ ఈరోజు సాయంత్రం మా ఇంటికి భోజనానికి వస్తారా అని అడిగాడు. చివరన ఒక ఆయన, నిజంగానే జరిగింది, అనగనగా కాదు. ఒక ముఖ్యమంత్రి అక్కడున్న ఒక సామాన్యుడు లేచిన బట్టి మా ఇంటికి భోజనానికి వస్తారా సాయంత్రానికి అడిగాడు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? ప్రోటోకాల్ చాలా ఉంటుంది, రానని అంటారు జనరల్గా. ఈయన అన్నాడు, నేను ఒక్కడనే రావాలా, ఈయన కూడా రావచ్చా అని అడిగాడు. కొత్త ముఖ్యమంత్రిని కూడా తీసుకొని రావచ్చు, మీ ఇద్దరు రావచ్చా అని అడిగాడు. అందరు ఆశ్చర్యపోయారు. లేచి అడిగినటువంటి వ్యక్తి ఇంటికి భోజనానికి ఇప్పుడు ఇద్దరు బయలుదేరుతారు సాయంత్రం. అప్పుడు ఆయన ఇంకొక మాట అడిగాడు, అయితే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఉంది సార్. ఏంటి అని అడిగితే, మీరు మీ కార్లలో కాదు, నేను చిన్న ఆటో నడుపుకుంటాను, నా ఆటోలో రావాలి మీరు. రెడీ అన్నాడు ఆయన. ఏ టైంకి వస్తావో చెప్పి రెడీ ఉంటామని చెప్పాడు. అన్న టైంకి నిజంగానే ఆటో తెచ్చాడు. ఈ ముఖ్యమంత్రులు ఇద్దరు ఆటోలో కూర్చొని ఆయన ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే భోజనాలు రెడీగా ఉన్నాయి, కూర్చోడానికి కుర్చీలు లేవు, టేబుల్ లేదు. వాళ్ళు భోజనం చేయాలంటే కింద కూర్చొని తినాల్సిందే. ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ ఆటో నడిపే వ్యక్తి యొక్క ఇంటిలో కింద కూర్చొని భోజనం చేసి వచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రులు ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేసింది తిండికి గతి లేకనా? చెప్పండి. తినకపోతే బతకలేరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తిండికి ఏమైనా కొద్దు ఉందా? మరి ఏ స్థితిలో వెళ్ళారు వీళ్ళు? అవసరము లేకున్నా తమకు తాము పెద్ద మనసు చేసుకొని, ఐఎమ్ రైట్ ఆర్ నాట్? పెద్ద మనసు చేసుకొని ఆ వ్యక్తి యొక్క విషయంలో ఆనందించి అతనిని ఆనందపరిచి వెళ్ళి కూర్చొని తినేసి వచ్చారు. ఇప్పుడు గతి లేని వాళ్ళు కాదు కదా అక్కడికి వెళ్ళి కింద వచ్చినంత మాత్రాన్ని. ఇది మనకు అర్థమైతే
ఈ ముఖ్యమంత్రులు ఇద్దరు స్వచ్ఛందంగా వెళ్ళారు ఆయన ఇంటికి. ఎస్ ఆర్ నో? ఎలా వెళ్ళారు చెప్పండి? అవసరత ఉండి వెళ్ళారా, స్వచ్ఛందంగా వెళ్ళారా? ఆ, అలా మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో అవసరము లేకపోయినా స్వచ్ఛందంగా మనం కొన్ని కొన్ని చేస్తూ ఉంటాం. ఏవో కొన్ని మీరు ఆలోచించుకోండి. పిల్లలతో ఆడుకోకపోతే మనం సావం, కానీ ఆడతాం ఏదో ఒకటి పిచ్చి పిచ్చి ఆటలు. మన జీవితంలో స్వచ్ఛందంగా చేసే కొన్ని పనులు ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రుల గురించి మాట్లాడి దాన్ని స్వేచ్ఛా సంకల్పము, స్వచ్ఛంద సంకల్పము అంటే ఉద్దేశం, ఇష్టం. దాన్ని స్వచ్ఛంద సంకల్పము, స్వేచ్ఛా సంకల్పం అని అంటారు. ఇందాకేం చెప్పాను? దేవుడు తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. అది స్వచ్ఛంద సంకల్పము కాదు, అది కంపల్సరీగా ఆయన అలానే ఉంటాడు. దేవుడు పరిశుద్ధంగానే ఉంటాడు. అది ఆయన చిత్తం, ఆయన ఇష్టం, ఆయన సంకల్పం. దానికి వ్యతిరేకంగా ఏది చేయడు. అయితే మనలను ఆయన చేసేటప్పుడు మనతో అవసరమై కాదు ఆయన చేసుకుంది, గతి లేక తన స్వేచ్ఛ సంకల్పములో భాగంగా లేదా తన స్వచ్ఛంద సంకల్పంలో భాగంగా మనల్ని అందరినీ కలిగించుకున్నాడు. విషయం ఏంటంటే, మనము ఉన్నా ఆయన అలానే ఉంటాడు, మనము లేకున్నా ఆయన అలానే ఉంటాడు. ఆయన కొదువ లేని వాడు. నేను పుట్టడం వలన ఆయనకు ఏదో కలిసి వచ్చింది, నేను లేకపోతే ఆయన ఏదో కొరతలో ఉన్నాడని ఎవ్వరు అనుకోకూడదు. మనల్ందరినీ ఆయన పుట్టించింది ఏ సంకల్పములో చెప్పండి? ఇక స్వేచ్ఛా సంకల్పములో. దాని ఇంగ్లీష్లో ఫ్రీ విల్ అని అంటారు. ఏమి విల్? అది ఫ్రీ విల్. కానీ దేవుడు తనకు తాను సత్యవంతునిగా, నమ్మదగిన వానిగా, పరిశుద్ధుడిగా, మంచివాడుగా ఏదైతే ఉంటాడో, దుష్టత్వము లేనివానిగా, అది నెససరీ విల్. ఏం విల్? అది నెససరీ విల్. దేవుడి గురించి ఆలోచించేప్పుడు రెండు మనకు తెలియాలి. లేదంటే దేవుడు మనపై ఏదో డిపెండ్ అయి ఉన్నాడు అనేటువంటి ఫీలింగ్లో మనం వెళ్ళిపోతాం, పొరపాటున కూడా వెళ్ళకూడదు. అయితే ఇప్పుడు ఒక గొప్ప సంగతి నేను మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. మరి నాకు ఏం ఇంపార్టెన్స్ ఉంది, అలాంటప్పుడు నా బతుకు అర్థం ఏముంది అని మనం అనుకోవచ్చు. నాకేం ప్రత్యేకత ఉంది, నాకేంటి గొప్పతనం ఉంది అని మనము నెత్తి మీద తెల్లగుడ్డేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఆమెనంటే చూసారా, దేవుడు ఎంత గొప్పని క్లోజ్ చేసేస్తే. అయితే ఒక మాట అడుగుతున్నా, మనందరికీ ఏమైనా గొప్పతనం ఉందా అంటే ఉంది అనేది ఆన్సర్. మనందరికీ ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా, ప్రాముఖ్యత ఉందా అంటే ఉంది అనేది ఆన్సర్. ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ ఆ గొప్పతనానికి కారణం మన చదువులు కాదు, ఆ గొప్పతనానికి కారణం మన ఉద్యోగాలు కాదు, మన డబ్బులు కాదు, మన ఆస్తులు కాదు, మన సంపదలు కాదు, 10 మందిలో మనకున్న పేరు కాదు, గుర్తింపు కాదు, కుర్చీ కాదు, పదవి కాదు, అధికారం కాదు. మీరు ఒకవేళ నువ్వు గొప్పోడుగా కాదంటే గొప్పోడని అంటారు. దేనికి అని అడిగితే, నన్ను సృష్టికర్త పుట్టించాడు కనుక నేను గొప్పోడిని, ఆయన మనసులో నేనున్నాను కనుక నేను గొప్పోడిని, ఆయన నన్ను కోరుకున్నాడు కనుక నేను గొప్పవాడిని, ఆయన తలంపులలో, ఆలోచనలలో, ఉద్దేశాలలో, సంకల్పములో నేను ఉన్నాను కనుక నేను గొప్పోడిని అని మనం చెప్పాలి. అందుకు మనం గొప్పోళ్ళం. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు శౌర్యమును బట్టి, ఐశ్వర్యమును బట్టి, జ్ఞానమును బట్టి అతిశయిస్తుంటారు. మనమైతే మన దేవునిని బట్టి ఆయన యందు అతిశయించేవారమై. రోజు పేపర్లో కనిపించే ఒక ఆయన మన ఊరికి వచ్చాడు, రోజు స్క్రీన్ మీదనే కనిపించే ఆయన మన ఊరికి వచ్చాడు. ఆయన చూడాలని అందరితో పాటు మనం నిలబడతాం. అనుకోకుండా మనం చెయ్యి ఊపగానే ఆయన చెయ్యి ఊపాడు. 100 మంది చెప్తాం నేను చెయ్యి ఊపితే ఊపాడు.
ఇంకొక రోజు అనుకోకుండా చెయ్యి కలిపాం, షేక్ హ్యాండ్. అది 100 మందికి చెబుతాం. కరెక్ట్గా షేక్ హ్యాండ్ తీసుకున్నట్టు ఎవరో ఫోటో తీశారు, అది మన వరకు వచ్చింది. ఫ్రేమ్ కట్టి గోడ మీద పెట్టాం. ఇక మన ఊరోళ్ళకి బ్యానర్ కట్టి మధ్యలో పెడతారు. ఎమ్మెల్యే గారితో నేను ఫోటో దిగాను, మంత్రి గారితో నేను ఫోటో దిగాను. కొన్ని సందర్భాలు మనం చెప్పేటుందంటే, మంత్రి అంటే ఎవరు అనుకుంటున్నావు? మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయికి సొంతం తమ్ముని నాన్న. యాడ్ ఉంటుందో లింక్, అది ఎవరికి తెలియదు. మనము ఈ లోకంలో ఎవరితోనో పరిచయం ఉంటే మనము ప్రౌడ్గా ఫీల్ అవుతాం. వాళ్ళకు మన పేరు గుర్తుంటే గర్వంగా ఫీల్ అవుతాం. వారితో మనకు పరిచయం ఉంటే గర్వంగా ఫీల్ అవుతాం. అందుకే నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని చెప్తుంటాం, వాళ్ళకి మనం తెలియకపోయినా. కానీ ఈరోజు మనం మాట్లాడుకుంటుంది సృష్టికర్త. సృష్టికర్త అంటే అనంతుడు, అతీతుడు, అదృశ్యుడు, అగోచరుడు. ఆకాశ మహాకాశములు సైతం ఆయనను పట్టచాలు. అంత గొప్ప దేవుడు, కొదువే లేనివాడు, నన్ను కోరుకున్నాడు గనుక నేను గొప్పోడిని అని అనుకోవాలి అందరు. ఆయన కోరుకున్నాడు కనుకనే మనందరం పుట్టాం. ఆయన కోరికలో నుంచి మనం వచ్చిన వాళ్ళం, అందుకు మనము గొప్పవాడు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. విషయం ఏంటంటే, మనమందరం ఎందుకు పుట్టాము అని అడిగితే ఒక అద్భుతమైన సమాధానం మన బైబిల్లో కనబడుతుంది. చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనము చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనము చూద్దాం. దేవుడు మాట్లాడుచున్నాడు. నా మహిమ నిమిత్తము నేను వారిని సృజించితిని. ఆ సందర్భం ఇశ్రాయేలీయులు. దాన్ని ఇంకొంచెం విశాలంగా మనం మాట్లాడితే, మానవులను దేవుడు ఎందుకు సృజించాడని అడిగితే ఆన్సర్ ఆయన మహిమ నిమిత్తం, ఆయన మహిమ నిమిత్తం, ఆయన మహిమ నిమిత్తం. ఇదే మన బ్రతుకుకు పరమార్థం. నేను ఎందుకు పుట్టాను అనే ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉండాలి. పుట్టించిన ఆ సృష్టికర్తను మహిమపరచడానికే మనం భూమి మీద పుట్టాం. ఇది ఎరుగక దాదాపుగా చాలా మంది ఏం బతుకోనండి, నాకు అసలు బతుకు నచ్చట్లేదండి. మీకు కూడా అనిపించిందని అడుగుతున్నా. ఈ బతుకు నాకు నచ్చట్లేదండి, నాకు అసలు ఎందుకన్నా పుట్టానా అని అనిపిస్తుంది. ఈ బతుకు బతకడం కంటే సావడం మేలు అనేటువంటి ఫీలింగ్స్ ఎప్పుడైనా కలిగింటే రీజన్ మీకు తెలియక. ఈ రీజన్ తెలిస్తే బతకాలనిపిస్తుంది, ఇది తెలియకపోతే సావాలనిపిస్తుంది. నేను నీకోసమే పుట్టానంటాడు ఒక ఆయన ఎవరితోనో. బైబిల్ పిలిచి, నువ్వు వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు పుట్టింది, ఈయన కోసం పుట్టింది. పుట్టిన మనము ఎవరిని చూస్తూ బతుకుతున్నా ఏదో ఒకరోజు చావాలని అనిపిస్తుంది. డిసప్పాయింట్మెంట్. చూసారా, కొంతమంది డబ్బు కోసమే బతుకుతుంటారు, కొంతమంది మరికొంతమంది ఆస్తుల కోసమే బతుకుతుంటారు, కొంతమంది ఇంకేంటి పదవుల కోసమే బతుకుతుంటారు. కుర్చీ పిచ్చి అంటారు దాన్ని. కుర్చీ లేకపోతే బతకలేదు, ఇంకా అధికారం లేకపోతే బతకలేదు. పదవి, అధికారం, అధికార కాంక్ష, పేరు, గుర్తింపు, 10 మంది చూడాలి, 10 మంది పొగడాలి, 10 మంది నన్ను గుర్తించాలి. అందుకోసం కాదు మనం పుట్టింది. పుట్టించిన దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పుట్టించింది నా మహిమ కోసం. ఇది నాకు తెలిస్తే నన్ను పుట్టించిన సృష్టికర్తను మహిమ పరిచే భాగ్యం నాకు దొరికింది జీవితంలో అని అనిపిస్తుంది. అంతేనా? ఆ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు ఇంటికి వచ్చినప్పుడు వంట చేసిన వాళ్ళు ఏమని ఫీల్ అయ్యారో చెప్పండి. వంట చేసిన వాళ్ళు ఏమని ఫీల్ అయ్యారో చెప్పండి. మా ముఖ్యమంత్రులకు వంట చేసే అవకాశం మాకు వచ్చింది. ఒక పెద్ద నాయకుడు మన తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేస్తుంటే, ఆయన వీరాభిమాని ఒక ఆయన ఛాయ్ అమ్ముతుంటాడు, అంటే టీ కొట్టు నడుపుతుంటాడు.
అనుకోకుండా రోడ్డు మీద ఈ పాదయాత్ర నడుస్తుంటే ఎవరికో చెప్పాడు. ఆయన అంటే నాకు చాలా అభిమానము, ఒక్కసారి ఆయనతో నేను ఫోటో దిగుతానని ఏదో అడిగితే అది ఎవరు చెప్పినట్టున్నారు. కరెక్ట్గా టీ కొట్టు ముందు ఆపి ఫోటో దిగడం కాదు, ఒక కప్పు ఛాయ్ తెప్పించుకొని టీ తెప్పించుకొని తాగాడు. పాదయాత్ర వెళ్ళిపోయిన తర్వాత మీడియా వాళ్ళు వచ్చిన దగ్గరికి మీ టీ కొట్టులో టీ తాగాడు, మీ ఫీలింగ్ ఏంటని పెట్టారు. ఆయన అన్నాడు, ఈ జన్మకి ఇది చాలన్నాడు. అంటే నేను అభిమానించే నా నాయకుడు నేను అమ్మే టీని, నేను ఇచ్చిన సిద్ధపరిచిన టీని తీసుకొని తాగాడు. నాకు ఎంత భాగ్యం, ఆయన ఫీలింగ్. కానీ ఇంకా మనము వాస్తవాలు ఆలోచిస్తే దేవుడిని మహిమపరిచే ఒక అవకాశం ఈ 60, 70, 80 సంవత్సరాల చిన్న జీవితంలో మనకు దొరుకుతుంది. దాన్ని ఫుల్గా మనం వాడుకోవాలి. భోజనము చేసినను, పానము చేసినను, మరేమి చేసినను ఆయనను మహిమపరచుచు బతికే ఒక అవకాశం, మన ఛాన్స్. మేము సేవకులం దగ్గర తిరిగేటప్పుడు అప్పుడు కొంతమంది గౌరవిస్తుంటారు. మా ఇంటికి ఒక్కసారి అట్లా భోజనానికి వస్తారు, లేకపోతే మేము ప్రిపేర్ చేసుకొని వస్తాం, మీరు తినండి అని అంటుంటారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం, అభిమానం. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు భోజనం చేస్తుంటే. ఎందుకని మీకు ఆహారం సిద్ధపరిచే అవకాశం మాకు ఇచ్చారు ఈ 3 రోజుల మీటింగ్స్లో, చాలా థ్యాంక్స్ అండి అంటుంటారు. తెలిసిందే, మీరు కూడా అలా సేవకులను గౌరవించే ఉంటారు. ఎంత ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. అంత పెద్ద సేవకుడు మా ఇంటికి వచ్చి భోజనం చేశాడు, అంత పెద్ద సేవకుడికి మేము భోజనాలు సిద్ధపరచగలిగామని ఒక ఫీలింగ్, తృప్తి. కానీ మాట్లాడుతుంది దేవుని గురించి, మనుషుల గురించి కాదు. సేవకుడైనా, నాయకుడైనా, గాయకుడైనా, ఎవరైనా మానవులే. కానీ ఇక్కడ దేవుడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం చూద్దామా? 10, 11 కలుస్తున్న. ఆ 24 పెద్దలు సింహాసనం మంది ఆసీనుడు వాని ఎదురు సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండేను, దానిని బట్టియే సృష్టింపబడిన కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటముల నా సింహాసనం ఎదుట వేసిరి. నీవే మహిమకు పాత్రుడు, నీవే ఘనతకు పాత్రుడు. అన్నిటినీ సృష్టించావు. సృష్టించినవని నిన్నేం చేయాలి? మహిమపరుస్తూ ఉండాలి. అందుకే దేవుడు మానవుల యందు ఆయన ఆనందించడానికి ఒక అవకాశం ఇచ్చాడు. చూద్దాం 62వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథములోని 62వ అధ్యాయం 4, 5 వచనములు చూద్దాం. 4, 5. విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సీబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడను. నెక్స్ట్ మాట, యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహిత మగును, యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకునేదరు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురును చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. అంటే మన యందు సంతోషించే ఒక అవకాశాన్ని మనకిచ్చాడు. ఈ జీవితంలో ఆయన సంతోష పెట్టుచూ బతికితే ఈ జీవితం ధన్యమైనట్టే. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం అందులోని 17వ వచనం చూద్దాం. అందులోని 17వ వచనం, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. ఆలోచించండి, ఆ సృష్టికర్త మనల్ని గొప్పగా ఎంతో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూస్తున్నారా? ఆయన చేత ప్రేమింపబడుచున్న వాళ్ళం మనం, ఆయన మనసులో ఉన్న వాళ్ళం మనం, ఆయన ఆలోచనలలో ఉన్నవారం మనం. ఆయన మనకు తోడుగా ఉంటే బతుకుచున్న వాళ్ళం మనం. ఎన్ని మాట్లాడుకుంటాం ఆయన గురించి ఇలా మాట్లాడితే.
అందుచేత నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవడు లెక్క చేయట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, నేనంటే ఎవ్వరికీ అసలు పట్టదు, నాతో ఎవరు మాట్లాడరు, అసలు నేననే వాణిని నేననే దానిని ఎవ్వరికి అవసరమే లేదు, ఎందుకు బతకాలి అనే ఫీలింగ్స్ ఎవరికైనా వస్తుంటే ఈ ప్రాథమిక వాస్తవాలు తెలియక గుర్తుపెట్టుకుందాం. నేను ఎవ్వరికీ అవసరం లేదనే ఫీలింగ్ ఎప్పుడూ మనము కలిగి ఉండకూడదు. నా మీద ఎవ్వరికీ ఒక దృష్టి లేదనే ఆలోచన ఎవరికి ఉండకూడదు. ఎందుకు అని అడిగితే మనము దేవుని చేత, దేవుని మనసులో ఆలోచింపబడి, మనల్ని దేవుడు కోరుకొని తన స్వచ్ఛంద సంకల్పములో పుట్టించి మనల్ని ఎంతగానో వర్ణించలేనంత అగాపే ప్రేమను నిత్యము కురిపిస్తున్నవాడు. ఈ జీవితానికి ఇది చాలు. ఈ కోణంలో మన లైఫ్ని ఎప్పుడు మనం ఆలోచించాలి. అందుకే బైబిల్ అంటుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే చూద్దాం వెదకుడి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెడితే మనకు ప్రతిక్షణం ఏడుపే, ప్రతిక్షణము దుఃఖమే, ప్రతిక్షణము నిరుత్సాహమే. అదే మనం పైనున్న వాటిపై మనసు పెడితే ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు ఆనందమే. అందుకే బైబిల్ అనేది యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. మనం దేవుని గురించి తెలుస్తూ ఉంటే మనకు దేవుని గురించి తెలుస్తూ ఉంటే ఆయన వదలలేము. అందుకే ఆయన గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆ మాటలు జుంటి తేనె ధారల కంటే మధురంగా ఉంటాయి. నేను బైబిల్ మూసేస్తున్నాను, ఇంకా వచనాలు నేను చూపించను. మీరు ప్రాక్టికల్గా ఒకసారి ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. నిన్నటి వార్తాపత్రిక ఈరోజు చదవాలంటే డేట్ చూడగానే పక్కన పెట్టేసి నిన్నటిది కదా. నిన్నటి వార్తాపత్రిక ఈరోజు చదవం. అయిపోయిన పుస్తకాలు మనం చదవం. ఒక కథల పుస్తకం చదివినా ఒక కథను ఒకసారి చదువుతాం, 2 సార్లు చదువుతాం, 3 సార్లు చదువుతాం, 4 సార్లు చదవాలనిపించదు. అంతేనా? ఏ దృశ్యాన్ని చూసినా ఎక్కువసార్లు చూడలేము, ఏది చదివినా ఎక్కువసార్లు మనం చదవలేము. ఎవరైనా ఒక వ్యక్తి గురించి 100 సార్లు మాట్లాడుతుంటే బోరు కొడుతుంది మనకు. మంచి చెప్పినా బోరు కొడుతుంది, చెడు చెప్పినా బోరు కొడుతుంది. ఇప్పుడు అడుగుతున్నా, చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి బైబిల్ చదువుతున్నారో నాకు తెలియదు, కానీ చదవబట్టి చాలా కాలం అయితే అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అయితే అయింది కదా. మీకు ఎప్పుడైనా చదివిందే చదువుతున్నా ఎప్పుడైనా బోరు కొట్టిందా బైబిల్? కొట్టదు కదా. అది చాలా సరికొత్తగా కనపడుతుంటుంది చదివిందే. ఆ తాజాదనం మీకు ఎప్పుడైతే పాతది అయిపోయినట్టు కనిపించదు వాక్యం. ఎప్పుడు చదివినా కొత్తగానే ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకో చెప్పనా? అది దేవుని నోట నుండి వచ్చిన మాట, దేవుని మాట, దేవునిని గూర్చిన మాట. అందుకే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, ఇది ఎప్పుడు బోరు కొట్టదు. రెండో మాట చెప్పనా, దేవుని గురించి ఎంతసేపు చెప్పినా వినగలం మనకు బోరు కొట్టదు. ఎందుకు? ప్రతిదీ మనకు కొత్తగా అనిపిస్తుంది. విన్నదే కానీ మనకు ఫ్రెష్గా ఉంటుంది. దేవుడు మంచివాడు, దేవుడు దయాళుడు, దేవుడు ఉత్తముడు, దేవుడు గొప్పవాడు, స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు అంటుంటే వినాలనిపిస్తుంది. వంశీ గొప్పోడు, వంశీ గొప్పోడు, వంశీ గొప్పోడు, వంశీ గొప్పోడు, దండం స్వామి వదిలే విన్నాము అంటాం కదా. అంటే ఒక వ్యక్తి గురించి ఎక్కువసేపు ఎవరు చెప్పినా మనం వినాలనిపించదు. నాకే వినాలనిపించదు. మీకు తర్వాత నేను గొప్పోడినని నేను చెప్పుకుంటున్నా నాకే బోరు కొడుతుంది. దరిద్రంలో ఎంతసేపు మాట్లాడుతావు? అదే దేవుడు గొప్పోడైతే, ఆ దేవుడు గొప్పోడు అనే మాట అంటుంటే అనాలనిపిస్తుంది, వింటుంటే వినాలనిపిస్తుంది. బైబిల్ అంటుంది, ఆయనను గురించి మనం వినుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిది. దేవుడు అనంతుడు కనుక అనంత దేవుని గురించి అనంత జ్ఞానం ఉంది. అందుకే ఆయన గురించి జీవజలములో
ఊరుతూనే ఉంటుంది జ్ఞానం, ఊరుతూనే ఉంటుంది. మనం చదువుతున్న బైబిల్ మనమే చదువుతున్నది కాదు, కొన్ని వేల సంవత్సరాలుగా మనకంటే పెద్ద పెద్దోళ్ళు చదివి తనివి తీరక దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ బైబిలే మనం చదువుతున్నాం. ఈ భూమి ఉన్నంత వరకు ఈ బైబిల్ అంతే ఫ్రెష్గా ఎప్పటికి ఉంటుంది. అంత గొప్ప గ్రంథాన్ని కలిగి, ఆ గ్రంథము మనకు చూపించి అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. బతికేది ఆయన కోసమే బతుకుదాం, ఆయనలోనే ఆనందిద్దాం. బైబిల్ అంటుంది, ఆనందించుడి ప్రభువు నందు ఆనందించు. ఆయన యందు ఆనందిస్తుంటే దానికి ఎప్పుడు కూడా డిసప్పాయింట్మెంట్ ఉండదు, నిరుత్సాహం ఉండదు. మనం ఓడిపోం, మోసపోం. నమ్మదగిన దేవుడు, గొప్పవాడు. అలా ఎంత చెప్పినా తక్కువే. చెప్పండి, కోరుకున్నవాడు కొదువ కలిగినవాడా? కొదువ కలిగి మనల్ని పుట్టించుకోలేదు, స్వేచ్ఛా సంఘంలో పుట్టించి చక్కగా నన్ను మహిమపరుస్తూ మీరు బతుకొచ్చనే అవకాశం మనకి ఇచ్చాడు. ఆయన మహిమపరుస్తూ బతుకుతాం. వ్యక్తులను రైట లోకాన్ని ప్రేమిస్తూ వారిని 24 గంటలు మునగ చెట్టు ఎక్కిస్తూ బతకాల్సిన అవసరం లేదు. ప్రభు కోసమే బతుకుదాం, ఆయన కోసమే జీవిద్దాం. ఆయన మహిమపరుస్తూ అనేక మందిని ఆయన బాటలోనికి తీసుకొని ఉంటాం. దేవుడి స్థానిక అబుదాబిలోని సంఘాన్ని గొప్పగా దీవించి ఆయన మహిమార్థమై కట్టునుగాక. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, మహిమగల దేవ, అబుదాబిలో 2 రోజుల వ్యవధిలో ఈ 2 మార్లు ఇక్కడ వాక్యము మేము కలిసి మాట్లాడుకున్నట్టుకు ప్రభువా మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. స్థానిక సహవాసమును దీవించమని, వారికి ఉన్నటువంటి ఆత్మీయ దాహమును ప్రభువా తండ్రి తీరుస్తూ తృప్తిపరుస్తూ మీరే మహిమ పొందమని ఈ యూఏఈలో జరుగుతున్న పరిచర్లన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పచ్చు. యేసు ప్రభు వారి ఘనమైన నామములోని ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.